పై అఘాయిత్యాలు అయితే ఆగని పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తమిళనాడులో జరిగిన ఈ దారుణం అందరినీ కలిచివేసింది. 8వ తరగతి విద్యార్థిని అంటే మైనర్ బాలికపై ముగ్గురు టీచర్స్ కలిసి అత్యాచార యత్నానికి పాల్పడడం చాలా బాధాకరం. అయితే ఆమె స్కూల్కి ఎందుకు రావడం లేదని హెడ్ మాస్టర్ అడిగినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సహచర విద్యార్థులు కూడా ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో బాలిక ఇంటికి వెళ్ళి అడిగారు. తల్లిని అడగడంతో తమ కుమార్తె గర్భం దాల్చిందని ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయిస్తామని చెప్పడంతో అంటే షాక్ అయిన పరిస్థితి. అయితే మొత్తంగా పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు టీచర్లు చిన్నస్వామి అలాగే ప్రకాష్ ఇంకా అర్ముగంను అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. హెడ్ మాస్టర్ సూచనతో అయితే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థిని అయితే అక్కడ ఉన్న జడ్జి అయితే ఆమెను పర్సనల్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళతో చెప్పుకోవడం జరిగింది. మొత్తంగా విచారణ అనంతరం అయితే వాళ్ళ ముగ్గురికి కూడా శిక్ష వేసిన పరిస్థితి. ఇప్పటికే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని అయితే జైల్లో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా బాధిత విద్యార్థిని చదివిన పాఠశాలలో మహిళా పోలీసులు కావచ్చు, ఇంకా శిశు సంక్షేమ శాఖ పోలీసులు కావచ్చు అక్కడ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే 8వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులో సంచలనంగా రేగిందని చెప్పొచ్చు. போராட்டம் எதுக்கு பண்றேன்னு அவங்களே கேளு. மொத்தம் இப்போ நாங்க போராட்டம் பண்றோம். உனக்கு பண்றேன்னு இது இல்ல. அதான் நான் போராட்டம் எதுக்கு பண்றேன்னா சொல்லணும்லடா. அதே போய் கேளுங்க. எதுக்கு போராட்டம் பண்றாங்கன்னு அவங்களே எதுக்கு பண்றேன்னு சொல்லுங்க. போய் கேளு. போராட்டம் எதுக்கு பண்றேன்னு அவங்களே கேளு. மொத்தம் ஏறி வந்திருக்காங்களே. எதுக்கு இந்த இடத்துக்கு இந்த இப்போ நாங்க போராட்டம் பண்றோம். స్క్రీన్ పై కూడా మనం చూడొచ్చు. అక్కడ తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకా విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థినిపై మంచి బోధ చేయాల్సిన ఉపాధ్యాయులే అత్యాచార యత్నానికి పాల్పడడం చాలా దారుణ ఘటనగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన తమిళనాడులోని కృష్ణా జిల్లా మాతూర్ మిడిల్ స్కూల్లో అయితే చోటు చేసుకుంది. దీంతో విద్యార్థిని గర్భం దాల్చిన పరిస్థితి గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను అబార్షన్ చేసేందుకు హాస్పిటల్కు తీసుకెళ్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా హెడ్ మాస్టర్ సూచనతో అయితే తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. టీచర్లు ఆర్ముఖం చిన్నస్వామి ప్రకాష్లను అయితే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఈ ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది అని చెప్పొచ్చు. స్కూల్లో స్టూడెంట్ పై టీచర్స్ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తంగా ముగ్గురు ఒకేసారి ఆ విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. నెల రోజులుగా ఆ విద్యార్థిని స్కూల్కి కూడా వెళ్ళలేదు. దీంతో అక్కడ తోటి విద్యార్థులు కావచ్చు, అలాగే హెడ్ మాస్టర్ ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు తమ కుమార్తె గర్భం దాల్చిందని విషయం చెప్పడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. అయితే ఎందుకు ఈ విధంగా గర్భం ఆల్చింది అని ప్రాథమికంగా వాళ్ళు అనుకొని అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా అయితే ఈ హెడ్ మాస్టర్స్ అత్యాచార ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే విద్యార్థిని అత్యాచారానికి సంబంధించి ఆ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆ విద్యార్థిని కూడా జడ్జి పర్సనల్గా అడిగినప్పుడు వాళ్ళు ఎంత వేధింపులకు గురి చేశారనే విషయం విద్యార్థిని జడ్జితో చెప్పడం జరిగింది. దీంతో వాళ్ళకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించిన పరిస్థితి. మొత్తంగా అయితే తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది అని చెప్పొచ్చు. మహిళలపై ఎక్కడా సేఫ్టీ లేదు. అటు స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, ఇంకా వర్కింగ్ ప్లేసెస్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఇటువంటి ఘటనలు అయితే ఆగని పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతానే ఉన్నాయి. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి చట్టం తీసుకురావాలని అయితే మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గతంలో అయితే కోల్కతా ఘటన కావచ్చు, హాస్పిటల్లో డాక్టర్కు కూడా సేఫ్టీ లేని పరిస్థితి. ఇటువంటి ఘటనలు ఎప్పుడు తరచుగా జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. తాజాగా తమిళనాడులో చిన్న పిల్ల అంటే 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మైనర్ బాలికపై ముగ్గురు టీచర్లు కలిసి అత్యాచారం చేయడం చాలా దారుణమని చెప్పుకోవచ్చు. అయితే స్టూడెంట్స్ ప్రధానోపాధ్యాయుడు ఆరా తీయడంతో అయితే
ఈ కుమార్తె గర్భం దాల్చిందని తల్లిదండ్రులు చెప్పడంతో ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అయితే తమ తల్లిదండ్రులు ఆ విద్యార్థిని హాస్పిటల్కు తీసుకెళ్లి అబార్షన్ చేసుకొస్తామని కూడా చెప్పారు. అయితే పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడు హెచ్ఎం సూచనతో అయితే తల్లిదండ్రులు పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆరా తీసిన పోలీసులు దీనికి సంబంధించి ముగ్గురిని కూడా ఎవరైతే ఉపాధ్యాయులు ఆ విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారో అర్ముగం, ప్రకాష్ ఇంకా చిన్నస్వామి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. போராட்டம் பண்றீங்க உனக்கு பண்றேன்னு இது இல்ல அதான் நான் போராட்டம் எதுக்கு பண்றேன்னா போய் బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. వారు పాఠశాలలోనే ఆ విద్యార్థినిపై అత్యాచారం చేసినట్టు కూడా గుర్తించారు. అయితే తమ కుమార్తె గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. ఆ బిడ్డ గర్భం దాల్చిన పరిస్థితి. 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు పాఠశాలలోనే అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా మథూర్లో పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయులు అర్ముగం, చిన్నస్వామి, ప్రకాష్లను అయితే ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. విద్యార్థి సంఘాలు కూడా అక్కడ ఆందోళన చేస్తున్న నెల రోజులుగా స్టూడెంట్ స్కూల్కి రాలేదు. ఈ నేపథ్యంలో తన తోటి విద్యార్థులు అలాగే అక్కడ ఉన్న ప్రధానోపాధ్యాయుడు అడగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అయితే హెడ్ మాస్టర్ సూచనతో తల్లిదండ్రులు అయితే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అత్యాచార యత్నానికి పాల్పడ్డ ముగ్గురు ఉపాధ్యాయులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని మహిళా కోర్టు ముందు కూడా హాజరుపరిచిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఈ ఘటన అయితే చాలా ఆలస్యంగా లేటుగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. తమిళనాడులో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసిన పరిస్థితి. 8వ తరగతి అంటే స్కూల్కి వెళ్ళిన విద్యార్థినిపై టీచర్స్ అతి దారుణంగా అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ముగ్గురు టీచర్స్ కలిసి అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన అయితే కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణగిరి జిల్లాలోని మథూరు పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయులు ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాఠశాల విద్యార్థినిపై టీచర్లే గ్యాంగ్ రేప్కి పాల్పడడం చాలా దురదృష్టకరం. చదువు చెప్పి మంచి హితవు బోధించాల్సిన విద్యార్థులే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు. అంటే అమ్మాయిలపై ఇప్పటికీ కూడా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలు అయితే ఆగని పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తమిళనాడులో జరిగిన ఈ దారుణం అందరినీ కలిసివేసింది. 8వ తరగతి విద్యార్థిని అంటే మైనర్ బాలికపై ముగ్గురు టీచర్స్ కలిసి అత్యాచార యత్నానికి పాల్పడడం చాలా బాధాకరం. అయితే ఆమె స్కూల్కి ఎందుకు రావడం లేదని హెడ్ మాస్టర్ అడిగినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సహచర విద్యార్థులు కూడా ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో బాలిక ఇంటికి వెళ్ళి అడిగారు. తల్లిని అడగడంతో తమ కుమార్తె గర్భం దాల్చిందని ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయిస్తామని చెప్పడంతో షాక్ అయిన పరిస్థితి. అయితే మొత్తంగా పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు